హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫుడీస్. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మిల్లెట్స్‌తో గుంట పొంగనాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొట్టుతో ఉన్న మినపప్పు, ఊదలు, శామలు, జొన్నలు, అరికలు, కొన్ని అటుకులు ఇలా బౌల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేరొక బౌల్ తీసుకొని అందులో వేసేసుకొని వీటిని శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసుకోవాలి. వీటన్నిటిని ఇలా శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకొని మళ్ళీ వీటిలో వాటర్ వేసుకొని 9 అవర్స్ నాననివ్వాలి. అవి నానడానికి టైం పడుతుంది కాబట్టి 9 అవర్స్ నాననివ్వాలి. మనము అటుకుల్ని ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. దీంట్లో కూడా వాటర్ వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 9 అవర్స్ అయిందండి. అందులో ఉన్న వాటర్ అన్నీ తీసేసి మనం ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ముందుగా అటుకులు వేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకుందాం. చూసారు కదా, పిండి ఇలా ఉండాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఇంగ్రీడియంట్స్ మిక్సీ చేసుకున్నాక పిండి ఇలా ఉండాలన్నమాట. మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఉండాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని నైట్ అంతా వదిలేయాలి. ఇప్పుడు మార్నింగ్ అయిందండి. పిండి చూసారు కదా ఎలా పులిసిందో. ఇలా పులిస్తేనే గుంట పొంగనాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం గుంట పొంగనాలకు కావాల్సిన పోపు రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక కొంచెం జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పిండిలో వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గుంట పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనాలు వేసుకుందామండి. గుంట పొంగనాలు కావాల్సిన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని ఇలా నెమ్మదిగా గుంట పొంగనాల్లాగా వేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ హెల్దీ గుంట పొంగనాలు రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.